హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వాడేవి చాలా బాగున్నాయి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. దాంట్లో కొంచెం 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఆకుకూర అండి, ఇది మేతాకు అంటారు. దీన్ని తోటకూర అని కూడా అంటారు. దీన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది పలకలాకు, దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుముకోవాలి. కొద్దిగా అల్లం ముక్కలు, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వేడి నీళ్ళు వేసుకొని ఒక స్పూన్ తీసుకొని కలుపుకొని గట్టిగా తడుపుకోవాలి. ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పీలుస్తుంది. కొంచెం మెత్తగా తడిపితే, అందుకే గట్టిగా తడుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, చాలా సాఫ్ట్గా అయ్యింది. దీన్ని ఇప్పుడు చిన్న ఉండలు చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలిస్తే ఆ సైజు చేసుకోవచ్చు. మనకు కావాలంటే దీన్ని పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ కవర్ తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. పూరిలాగా ఒత్తుకొని చేత్తో ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. స్లోగా గెరిటితో ఇలా అనుకొని కాల్చుకోవాలి. తర్వాత తిప్పి 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా అయినాయో. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. చాలా బాగా వచ్చాయి చూడండి, చూస్తే తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చూడండి, తుంచితే ఎలా సాఫ్ట్గా ఎరుగుతున్నాయో, లోపల కూడా బాగా వస్తుంది. థ్యాంక్స్.